బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇంట్లో దేవుడు ఫోటోలు కొన్ని కాలిపోయినవో లేకపోతే కలర్ పోయినవి లేకపోతే చినిగిపోయినవి కొంతమంది సమయం దొరకక తీయకుండా అలాగే ఉంచేస్తూ ఉంటారు. ఆ ఫోటోలకే దీపారాధన చేస్తూ ఉంటారు. సో అలా చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? ఆగమశాస్త్ర ప్రకారం ఎక్కడైతే విగ్రహాలు మనకి విరిగిపోతాయో ఆ గుళ్ళో దేవాలయాల్లో తీసేసి నిమజ్జనం చేయమన్నారు. ఇప్పుడు మన ఇంట్లో తల్లి ఉంది. ఆ తల్లి తను కాలో చెయ్యో జారిపడి కాలో చెయ్యో వరకొట్టుకుంటుంది తల్లి. ఆ తల్లిని ఇంకా పర్మనెంట్గా ఇంట్లో నుంచి బయటకి ఎండేస్తాం మనం, హాస్పిటల్లో రిపేర్ చేసి ఇంకా పెట్టుకుంటాం కదా. దిస్ ఇస్ వాట్ రామకృష్ణ పరమహంస టోల్డ్. అందువల్ల రామకృష్ణ పరమహంసల వారు ఏం చేస్తారంటే, ఏ విగ్రహం అయితే విరిగిపోతుందో, ఏ దేవతారాధన అయితే నువ్వు చేస్తున్నావో కాలిపోతుందో దాన్ని నువ్వు చక్కగా బాగు చేసుకొని మంచిగా నువ్వు ఆరాధన చెయ్యి అని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకంత పరిపక్వత పరిణతి లేదు. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క విగ్రహాలు కాలిపోయి విరిగిపోయి ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. అందుకని తీసుకెళ్ళి నీళ్ళల్లోనో లేకపోతే గుడి దగ్గర ఎవరు తొక్కని చోట చెట్ల దగ్గర పెట్టేయమని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనం సాధారణ మనుషులం కాబట్టి ఎవరైతే కాలిపోతున్నాయో విగ్రహాలు అవన్నీ కూడా కాలిపోయి ఉన్నటువంటి తీసుకెళ్ళిపోయి ఇది మనము నీళ్ళల్లో కలిపేయడం లేదా పాత దేవాలయాల్లో గోడల్లో అక్కడ పెట్టేసేది చేయాలి. గురుగారు, దేవుడి పూజ మందిరంలో న్యూస్ పేపర్స్ వేసి పూజా సామాన్లు కావచ్చు లేకపోతే దేవుడి ఫొటోస్ పెడుతూ ఉంటారు. అలా పెట్టొచ్చు అంటారు? ఎందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యూస్ పేపర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే మనము పెద్ద పెద్ద బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటాం, విల్లా ఇలాంటివన్నీ కడతారు. కానీ దేవుడికి సపరేట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే పిల్లలు ఒక బెడ్రూమ్, మాస్టర్స్ బెడ్రూమ్ అని పేరెంట్స్ వాళ్ళు పెద్దవాళ్ళు కట్టుకుంటారు. కానీ దేవుడికి మాత్రం చిన్నది పెడతాం, ఒక గదే ఉన్న ఇస్తామా దేవుడికి ఏమో. కాబట్టి చిన్న మందిరంలో మనం ఈ న్యూస్ పేపర్స్ పెట్టుకున్నాం. న్యూస్ పేపర్స్ పెట్టకుండా ఏం చేయాలి అని అంటే, అక్కడ ఒక బుట్ట వేసి చక్కగా ఏ రోజు కారం ఉన్నది ఒకే దేవుడు ఆకర్షించాలి. పసుపు గుట్ట వేసుకోవాలి. పసుపు, రెడ్ కలరు, గ్రీన్ కలర్ గుడ్డల్లో ఆ బుట్టని ఆ మందిరం దగ్గర పెట్టుకొని దానిపైన దేవుడు పటాలు పెట్టుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. న్యూస్ పేపర్లు పెట్టుకుంటే తప్పేం లేదు. కానీ ఆ న్యూస్ పేపర్లు అనేటటువంటివి వాడు పేపర్ తయారు చేసిన తర్వాత పలకరించి వచ్చినటువంటిది. వాడు ఏ కెమికల్స్ కలిపాడో వాడు ఎక్కడెక్కడ కాలతో తొక్కేసి మనకి అమ్ముండొచ్చు. మనం న్యూస్ పేపర్ వేస్టేజ్ పేపర్ని మనం ఇస్తాం కాబట్టి ఏదో టెంపరీగా మనం వేస్తున్నాం. సో న్యూస్ పేపర్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అందువల్ల చక్కగా ఒక గుడ్డ వేసుకొని ఆ గుట్ట పైన మనం దేవుడి విగ్రహాలు అవన్నీ పెట్టుకొని మనం చేసుకుంటే మంచిది. ఎందువల్లంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు. రెడ్ కార్పెట్ అంటాం. రెడ్ కార్పెట్ ఎందుకు వేస్తున్నాం? గవర్నమెంట్ విజయ్ వస్తుంది, రెడ్ కార్పెట్ వేస్తాం. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మంత్ర, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డీటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద గాడ్. అందువలన ఖచ్చితంగా ఎర్ర కార్పెట్ వేయాల్సిందే దేవుడికి. న్యూస్ పేపర్లు వేస్తే మనకు కూడా టైంపాస్ పూజల కింద మనం చేసే పూజను కన్సిడర్ చేసి ఆయన కూడా ఎక్కువ ఫలితాలు ఇవ్వడం అన్నమాట. అట్లే వీళ్ళు మామూలుగా చేశారు. నేను కూడా మామూలుగా ఇద్దాం ఇస్తే. గురుగారు, దేవుడి గదిలో ఉండవలసిన ఫొటోస్ ఏంటి, ఉండకూడని ఫొటోస్ ఏంటి అంటే ఏం చెప్తారండి? దేవుడు అనేటటువంటి వాడు ఒక్కడే. కాబట్టి శివుడి ఫోటో, వాళ్ళ కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులదైవం ఫోటో కంపల్సరీ ఉండాలి. వాళ్ళ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో కులదైవం పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఇష్టదైవం ఫోటో పెట్టుకోవాలి. కాబట్టి ఏ ఫోటోలు ఉండాలి అంటే శాంత స్వరూపంలో ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోవాలి. ఉగ్ర స్వరూపంలో ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకుంటే దానికి మనము ఆరాధన అనేటటువంటిది నిత్యం చేయాలి. మహాకాళి, నరసింహస్వామి, అలాగే దుర్గా, ఇలాంటి చండి, ఇలాంటి ఉగ్రదేవతలు, ప్రత్యంగిర, వారాహి ఇలాంటి దేవతల యొక్క విగ్రహాలు పెట్టుకున్నప్పుడు వాటికి రోజు నిత్యం పూజ చేసి మనము ఆ నైవేద్యం, ధూపదీప నైవేద్యాలు పెట్టాలి. అలా కాకుండా కనుక మనం ఉన్నట్లయితే కోపంగా ఉన్నటువంటి దేవతలకు కోపం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి దుష్ఫలితాలు పడతాయి. వాళ్ళ దేవతలు చేయకపోయినా సరే మనకి ఏదైనా కష్టం వచ్చి మనకి ఏదైనా ప్రాబ్లం అయినా ఆ దేవత చేసేసింది అని మనం అపోహపడతాం. కాబట్టి ఈ ఉగ్రదేవతార ఫోటోలు, విగ్రహాలు పెట్టకూడదు. అసలు మన పూజా మందిరంలో బొటనవేలు సైజు కంటే కూడా పెద్దగా ఉన్నటువంటి ఎత్తుగా ఉన్నటువంటి ఫోటో పెట్టకూడదు, విగ్రహం పెట్టకూడదు. కాబట్టి బొటనవేలు కంటే చిన్న సైజు విగ్రహం పెట్టుకొని ఒకే ఒక విగ్రహాన్ని పెట్టుకొని మనం కనుక ఆరాధన చేసినట్లయితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. శుభ్రంగా మనకు ఉన్నటువంటి దేవుళ్ళ వినాయకుడు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శాంతమూర్తులు, లక్ష్మీదేవి ఉంది, పార్వతీదేవి ఉంది. వీళ్ళని చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా కాకుండా మేమేవో సాధిస్తాము అని చెప్పి ఉగ్రదేవతల్ని
అలాంటి వాళ్ళని కనుక ఫోటోలు పెట్టుకుంటే తారా ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే దానికి తగినంత అనుష్ఠానం వీళ్ళు చెయ్యాలి అని పెద్దలు చెప్తారు. కాబట్టి సింపుల్గా ఉన్నటువంటి ఫొటోస్ పెట్టుకుంటే రాముడు కృష్ణుడు ఇలాంటి ఫొటోస్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదేమో. రాధాకృష్ణుడు బెస్ట్. ప్రపంచం భార్యాభర్తలకు కావాల్సింది అయితే అనురాగం, ఇంట్లో కావాల్సింది అయితే మనశ్శాంతి, తర్వాత డబ్బులు కావాలి. ఈ ప్రపంచంలో ఇద్దరు అమాయకులు ఉన్నారు. ఒకటి రాధమ్మ తల్లి, రెండవది పార్వతీ తల్లి. ఈయన డ్రెస్సింగ్లో ఫాలోలు వేసుకున్నా, జంకలు వేసుకున్నా, శ్మశానంలో కాపురాలు పెట్టినా కాపురం చేస్తుంది, డైవర్స్లు ఇవ్వట్లేదు పార్వతీదేవి. కాబట్టి షీఈ్ మోర్ ఇన్నోసెంట్. అలాగే రాధమ్మ తల్లి శ్రీకృష్ణ 16,000 మంది గోపికలతో ఉన్న ఆయన మాయల్ని మరాఠీలు చేసినా సరే ఆయన తత్వం అర్థం కాకపోయినా రాధమ్మ తల్లి స్టిల్ శ్రీకృష్ణ పరమాత్మని ప్యూర్ లవ్తో ప్రేమిస్తూనే ఉంటుంది. ఆమె మోసపోయిన ఈసలుపు పొందిన ఎప్పటికీ కృష్ణతత్వం కృష్ణుని ప్రేమిస్తూనే ఉంటుంది. సో రాధమ్మ ఫోటో కానీ పార్వతీదేవి ఫోటో అడ్వైజబుల్. సో ఏంటి ఫలితాలు తొందరగా రావాలంటే ఇక ఉగ్రదేవత ఆరాధన అంటే మన నైవేద్యాన్ని పెట్టుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.